పెద్దాపురం గ్రామ దేవత శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆషాఢమాస జాతర మహోత్సవములు 2026 జూలై 14వ తేదీ నుండి 2026 ఆగస్టు 19వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారిని కురం విజయలక్ష్మి తెలిపారు. 37 రోజుల పాటు జరిగే శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవములకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఘనంగా నిర్వహించేందుకు వివిధ శాఖల సూచనలు, సలహాలు కోరుతూ ఆలయ ప్రాంగణంలో సమన్వయ సమావేశము నిర్వహించడం జరిగింది. పెద్దాపురం ఆర్డీఓ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు సహాయ కమిషనర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది, పురోహితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అతిథులకు వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. సమావేశంలో ఈవో విజయలక్ష్మి మాట్లాడుతూ 2026 జూలై 14వ తేదీ నుండి 2026 ఆగస్టు 19వ తేదీ వరకు అమ్మవారి ఆషాఢమాస జాతర మహోత్సవములు, జాతరలో భాగంగా ది 29/6/2026న ఉయ్యాల తాళ్ల ఉత్సవం మరియు ది 13/7/2026న జాగరణ జరుగుతుందని, 37 రోజులు జరిగే ఈ జాతర మహోత్సవములకు వివిధ శాఖల సహాయ సహకారాలు కోరారు. ఈ సమావేశమునకు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త చింతపల్లి శ్రీహర్ష, డీఎస్పీ ఏబీజీ తిలక్ కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు మరియు భక్తులు పాల్గొన్నారు. అలాగే చెప్పి అమ్మవారి పేరు వారి వంశకర్తలు వారి నాన్నగారి కాలం చేసినటువంటి వారి అబ్బాయి శ్రీహర్ష గారు కూడా ఈ యొక్క ఆయన ఊరిని ఆయన తీరుస్తున్నారు. వారికి అలాగే సూర్యబాబు గారికి కమిటీ మెంబర్లందరినీ కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి వివిధ వార్డుల నుంచి జరగబోయే సంబరాల గురించి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మన పెద్దాపురంలో ఆషాఢ మాసంలో ఏ ఊళ్ళో కూడా ఏ విధమైన అలవాటు ఉండదు. మన ఆషాఢ మాసం వచ్చిందంటే పెద్దాపురంలో వ్యాపారస్తులు కానీ ఊరంతా కలకలాడుతూ పెద్దాపురం అంటే శ్రీకాకుళం వరకు ఆర్టీసీ బస్సులు కానీ లేదా ప్రైవేట్ బస్సులు కానీ వేసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. చాలా సంతోషం. అయితే ఈ సంబరం జరిపించేటప్పుడు ఆ వీధిలో జరిగే అన్ని ఏర్పాట్లు జరిగింది. విఐపీ దర్శనం కూడా స్టార్ట్ చెప్పలేదు కానీ ఎటువంటి అన్నట్లు లేకుండా చేత ఒక సభ పెట్టి అని నేను చెప్తున్నానండి. సార్ ఇప్పటి వరకు మనకి చెప్పిన వాళ్ళు మనకి ఎటువంటి పొల్యూషన్ లేకుండానే క్యారీ బ్యాగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. లోకల్ పీపుల్స్ని బట్టి మేము చేస్తున్నామండి. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ నేను లేకుండానే అవాయిడ్ చేస్తున్నానండి. వచ్చిన వృద్ధుల దగ్గర నుంచి కంటి పిల్లల వరకు అన్ని సేవా సంఘం కానీ ఊరి పెద్దలు కానీ మా కష్టపడి కమిటీ మెంబర్లు కానీ అందరితో సమన్వయం చేసి నేను అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి. సూచనలతోనే పెద్దవాళ్ళ సూచనలతోనే మేము ముందుకు వెళ్తున్నాము. 37 రోజులు అంటే మనకి దాదాపుగా 2 నెలలు అవుతుందండి. కాబట్టి మీరందరూ సహకారం, పెద్దలందరూ సహకారము, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, బాబు గారు, వీడు డిపార్ట్మెంట్ ఆర్డీఓ గారు, పోలీస్ శాఖ, వైద్యం అందరూ ఇప్పుడు వర్షాకాలం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం అందరూ మాకు సహకారం అందించాలని చూస్తున్నామండి. ఇప్పటి వరకు ఒక ఆదివారం 50 నుంచి 60,000, 70,000 ఈ సంవత్సరం ఒక ఆదివారం 1,00,000 మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాము. కాబట్టి పెద్దలందరూ మాకు సహకరించి వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా వారి సూచనలు అందించాల్సిందిగా కోరుతున్నాము. మీడియంస్ కూడా ఈ యొక్క సహకారాన్ని అందించాలని, మేము కొంచెం ఎక్కువ భక్తులకు మేము సౌకర్యం కల్పిస్తామని అందరికీ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఆల్కహాలిక్ బిహేవియర్ చాలామంది కొన్ని
లేడీస్ని చాలా అభ్యంతరకరంగా బిహేవ్ చేస్తున్నారు. ఏ రాజకీయ నాయకులు లేని వాళ్ళకైనా ఇక్కడ సెంట్రల్ పార్టీ కూడా మానిటర్ చేస్తూ ఉంది. అమిత్ షా గారి దృష్టికి వెళ్తుంది ఖచ్చితంగా. ఈసార్లు అంటే ఈ కంటెంట్ వెళ్ళదని అనుకోవచ్చు. ఎందుకంటే ఇది మన ప్రెస్టేజ్ ఇష్యూ అండి. ఆల్రెడీ మీకు చెప్పాను, మన్ కీ బాత్లో కూడా మోదీ గారు మాట్లాడారు అంటే మరిడమ్మ జాతర గురించి ఎంత ఫేమస్ మనకి అర్థమైంది. మనకి మన రాజప్ప గారికి మన ఎన్డీఏ కూటమికి మనకి బ్యాక్ లైన్ రాకూడదు. ఎలాంటి రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నా ఒకే రిక్వెస్ట్, మా పార్టీ కానీ అలాగే జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఎవరు వెనకాల ఉన్నా సరైన వాళ్ళకి జస్టిస్ జరగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు శ్రీ నియోజకవర్గానికి ప్రథమ పౌరులైన శ్రీ యువకాయల సార్ పూర్వపెద్ద మిగిలిన ఈ పేరు నాకు అయితే ఒక విషయం మాత్రం నాకు తెలిసింది. నెల రోజుల పాటు ఉత్సవాలు, అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి అని చెప్పారు. ఆ రోజులో నాకు సార్ దేవాలయానికి సంబంధించి ఏదో ఆదేశాలు ఇచ్చారు. పండుగ ఉంది అక్కడ ఉన్నప్పుడు అది కూడా కేసు పెట్టాను పొడాలో ఉన్నప్పుడు. అందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఎలా మా వైపు నుండి సహాయ సహకారాలు ఉన్నాయి, అన్ని వైపులా మా వైపు నుండి మేము అందరం చూసుకుంటాము. దాని దగ్గర దేవాలయ శాఖ శాఖలో కోఆర్డినేట్ చేసుకొని ప్లాన్ చేస్తే మేమన్నీ దాన్ని చేసుకుని వెళ్తాము. అందరం ఎక్కువ టీం డిపార్ట్మెంట్ మీడియా అందరూ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కలిసి చక్కగా రామారావు గారి మొత్తం అందరూ కలిసి కదా అందరూ కలిసి చేసుకొని ఈ ఉత్సవాలు చక్కగా దిగ్విజయంగా ముగించేటట్టు అలాగే నేను తప్పిస్తున్నాను. కట్టి ఎక్కడిపోయినా కూడా లోపల తప్పిస్తే ఆ ఊరికి బాగా జరుగుతుంది. అంత దగ్గర రెండోది దర్శనం కూడా మన దగ్గరికి పెట్టాం, అన్నీ పెట్టాం. కానీ విఐపీ కూడా వస్తాం. ఆ విఐపీ కూడా దర్శనం కూడా ఒక జెండా ఏర్పాటు చేసి నెంబర్ ఇచ్చి దాన్ని కూడా కొంతమంది విఐపీ కూడా దర్శనం చేసే విధంగా దాన్ని కూడా చేసి మున్సిపాలిటీ కదా పోలీసు ఇవన్నీ కూడా ఎవరి చూడాలి చేస్తారు. కానీ కోఆర్డినేషన్ మాత్రం ఎప్పటికప్పుడు మరి ఈఓ గారు కానీ మన ఆర్డీఓ గారు కానీ కమిటీ కానీ ఇప్పుడు కూర్చుని ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది, బాగా జరుగుతుందా లేదా ఎప్పటికప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం. అసలు మేము అందరూ కూడా దాన్ని డిస్కస్ చేసుకుని ముందుకెళ్ళాలి. 30 రోజులు బ్రహ్మాండ సక్సెస్ఫుల్గా పైకి గవర్నమెంట్ మీద చెప్పి తెలియజేసుకుంటూ దాన్ని అందరూ సాగించాలి. అది ఉద్యోగం కూడా రోజు కూడా 30 రోజులు రోజు కూడా దీంట్లో ఉండాలి. అందరూ కూడా పనిచేస్తాం. మేము కూడా గదివేరు కానీ నేను కానీ పెద్దలున్నా కన్నా కూడా మేము కూడా అర్థం నువ్వు వచ్చి డిస్టెన్స్ అవుతుంది. ఎక్కువైపోతే ఎక్కువైపోతే అక్కడ డిస్టెన్స్ అవుతుంది. మేము తక్కువ వచ్చి దర్శనం మొదలు అడిగే జరిగే విధంగా ప్రతి ఒక్కరికి జరిగే విధంగా ఎవరు కూడా దర్శనం జరగలేదు ఇబ్బందులు మాట్లాడటం దానికి ఎలా చేయించుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ డిపార్ట్మెంట్ అంటే కూడా రిటైర్ డిపార్ట్మెంట్ చేయడానికి ప్లాన్ చేసుకుని చేయాల్సిన బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు లోపల రాజు గారు అటు వచ్చి కార్యక్రమం చేయడం రెస్పెక్ట్ చేయడం అలా చేయాలని తెలియజేసుకుంటారు. రాబోయేటువంటి మరిడమ్మ మహోత్సవానికి ఏర్పాటు ఏ విధంగా ఉండాలి అనేటువంటి సమీక్ష జరగడం కోసం సభ్యులు రాజప్ప గారు, పెద్దలు రెవెన్యూ డివిజనల్ అధికారుల వారి యొక్క ఆధ్వర్యంలో మరి మరిడమ్మ వారి యువత నేతృత్వంలో పోలీసు అధికారులకు కానీ మున్సిపల్ అధికారులకు కానీ శానిటైజేషన్ కానీ ఏ విధంగా
ఇది జాతర కాదు. ఇది ఒక రకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకుండా తెలంగాణ రాష్ట్రం, ఇటు ఒడిశా, ఇటు ఛత్తీస్గఢ్ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు అందుకునేటువంటి జాతర. మరి సుమారు 4 రోజుల పాటు ఈ జాతర అయినప్పటికీ కూడా మరో 10 రోజుల పాటు ఇంకా షాపులు కానీ ఇంకా భక్తులు కానీ రావడం జరుగుతూ ఉంది. మరి అలాగే ఉత్సవ కమిటీ కూడా ఏర్పాటు చేస్తుంది. ఆ ఉత్సవ కమిటీ యొక్క ఆధ్వర్యంలో మరి గత సంవత్సరం చాలా బాగా మరి రాజుల యొక్క సూచనతో చాలా బాగా జరిగింది. ఎప్పుడు మనం కొనుక్కునే సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండానే మరి ఉండాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉత్సవ కమిటీ ఆస్థానంలో వారు కూడా ఇక్కడ అధికారుల మీద కానీ లేకపోతే స్టాఫ్ మీద కానీ ఒత్తిడి లేకుండా కేవలం సేవల నిమిత్తం కానీ మన బంధువుల్ని, మన స్నేహితుల్ని మరి పట్టదారులు తీసుకెళ్ళాలి ఎక్కువగా శ్రద్ధ చూపెట్టడంలో కాకుండా వచ్చేటువంటి సామాన్య భక్తులకు ఏ విధమైనటువంటి మెరుగైనటువంటి సేవలు అందించాలి. తద్వారా మనం మంచి కోటి ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన శాసనసభ్యులు రాజప్ప గారు కానీ ఎక్కడ చెడ్డ పేరు రాకుండా మనం నడుచుకోవాలనేటువంటి దాని మీదే ఒక రకంగా ఆశ పెట్టయితే, రెండవది అధికార యంత్రాంగానికి శాసనసభ్యులు కానీ రాజప్ప గారు కానీ ఇక్కడ సూచనలు ఇచ్చి మన కుటుంబ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా మన పెద్దాపురంలో ఉన్నటువంటి కూటమి నాయకులు అందరికీ కూడా ఈ జాతర